కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరోసారి ఆ విషయాన్ని చదువుకుందాం. 59వ అధ్యాయం 13వ వాక్యం. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు అని బూదిగంతముల వరకు మనుషులు మరి ఎరుగునట్లు చేయము. ఆమేన్. యాకోబు వంశస్థులు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజాన్ని, యాకోబు యొక్క సమస్తమైనటువంటి ప్రజానికాన్ని ఆయన ఏలుచున్నాడని మరి బూదిగంతముల వరకు మరి ఎరుగునట్లుగా చేయము. భూమి దిగంతముల వరకు, భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా మరి ఆయన యాకోబు యొక్క వంశస్థులను పరిపాలిస్తున్నట్లు, ఏలుచున్నట్లు మరి తెలియపరచబడుతూ ఉంది. అంటే దేవుడు అందరినీ ఆయన పరిపాలించువాడుగా, అంటే యాకోబు యొక్క వంశస్థులు, యాకోబు సున్నతి చేయబడినవాడు, యాకోబు పరిశుద్ధుడు, యాకోబు దేవునితో మరి జీవించినవాడు, దేవునితో పోరాడినవాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు. యాకోబు యొక్క వాళ్ళ యొక్క ప్రజలను ఆయన పరిపాలించేవాడుగా, యాకోబు వంశమును ఏలువాడుగా ఉన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈరోజు ఆయన ప్రజలు ఎవరు అని అంటే సున్నతి చేయబడిన వారు, అంటే బాప్తిస్మం పొందినవారు. సున్నతి అంటే పరిశుద్ధత. దేవుడు ఆ రోజుల్లో ఆ విధంగా నియమించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినాక అది నీళ్లలో బాప్తిస్మం, ముంచట బాప్తిస్మం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం మనం ఎప్పుడైతే పొందుతామో మరి మనం పరిశుద్ధపరచబడిన వారం కనుక మనం యాకోబు యొక్క వంశావళి, యాకోబు వంశస్థులుగా దేవుడు మార్చాడు. అందుకనే యాకోబు వంశస్థుల్ని దేవుడు పరిపాలించేవాడని, భూమి దిగంతల వరకు దాన్ని తెలియచేవాడుగా ఉన్నాడు దేవుడు. ఆయన మనలను పరిపాలించే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన మనలను పరిపాలించేవాడుగా ఉన్నాడు గనుక మనం ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన మనకి దేవుడై ఉన్నాడు. ఆయన మనలను నడిపించేవాడుగా ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. గనుక ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు వంశస్థులు, మనం యాకోబు వంశస్థులమని గుర్తెరగాలి. మనం సున్నతి చేయబడి పరిశుద్ధులుగా మార్చబడినటువంటి సమాజం అని గుర్తెరగాలి. అప్పుడే ఆయన మనలను పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన మాధుర్యమైనది. ఆయన పరిపాలన మనకి ఏ కొదువు లేకుండా సమస్తం సమకూర్చేదని గుర్తుంచుకోవాలి. యాకోబు వంశావళిని పరిపాలించే దేవుడైన ఎవరిని పడితే ఆయన వారిని పరిపాలించడు. యాకోబు వంశస్థుల్ని పరిపాలిస్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధులుగా ఉన్న వారినే పరిపాలిస్తూ ఉంటాడు. వాళ్ళకి తోడై ఉంటాడు. వారి పాడి పంటలకు తోడై ఉంటాడు.
వాళ్ళ పిల్లలకు తోడై ఉంటాడు. వాళ్ళు చేసే ప్రతి పనిని దీవించేవాడుగా ఉంటాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం భూమి దిగంతముల వరకు మన యొక్క పరిపాలించి మన దేవుడు మనం ఆశీర్వదించబడినటువంటి స్థితి భూమి దిగంతముల వరకు అది వ్యాపింపజేయటం అది దేవుని చిత్తమై ఉంది. ఫలానా వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. ఆ నమ్ముకోవటం వల్ల వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. యాకోబు దేవుడు వాళ్ళని దీవించాడని ఒక గొప్ప సాక్షి మనలో నుంచి భూమి దిగాంతాల వరకు వెళ్ళాలి. ఎక్కడైనా సరే నువ్వు నిలబడిన చోట నువ్వు ఎలా రక్షించబడ్డావు అంటే నీ రక్షణ గురించి దాన్ని సాక్ష్యం ఇవ్వాలి. నేను ఒకప్పుడు అన్యజనుడిని, ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన వాడిని, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడిని, ముంచట బాప్తిసం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డవాడినని నీవు సాక్ష్యం ఇవ్వాలి. నన్ను నా దేవుడు పరిపాలిస్తున్నాడు, నేను ఇంత శ్రేష్ఠుడిగా, ఇంత క్షేమంగా, ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే అది నేను నమ్మిన దేవుడు నన్ను దీవించాడు అని సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ద్వారా మనకి దేవుడు తోడై ఉన్నట్టు వారు కూడా గుర్తిస్తారు, దేవుడిని స్తుతిస్తారు. స్తోత్రం కలుగునుగాక. అదే మనం దరిద్రులుగాను లేకుంటే రోగులుగాను మనం ఉంటే మనం దేవుడు అవమానపరచబడతాడు. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన పరిపాలన మహిమకరమైందని ఇతరులకు తెలియపరిచేటట్లు నీ సాక్షి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. 67వ కీర్తనలో 67వ కీర్తన 7వ వాక్యం చదువుకుందాం. 67వ కీర్తన. దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడు 67వ కీర్తనలో ఈయన రచిస్తూ అంటున్నమాట, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి నిలుపుదురు, నిలిచి ఉంటారు. భయభక్తులు నిలుపుదురు. బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అంటే మనల్ని దీవించాడు. ఒక మనుషుడు దేవుడిని నమ్మినవాడు ఎలా ఉంటాడంటే దీవించబడతాడు. ఆమేన్. ఎలా ఉంటాడు? మీరందరూ చెప్పట్లేదు. ఎలా ఉంటాడు? దీవించబడతాడా, అడుక్కుంటాడా? దీవించబడతాడు. దీవించబడిన వాడు ఇచ్చేవాడుగా ఉంటాడు కానీ అడుక్కునేవాడుగా ఉండడు, దరిద్రుడుగా ఉండడు. దేవుడు మమ్మలను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. మనం ఈరోజు దీవించబడితే భూమి దిగంతం వరకు, భూమి ఎంతవరకైతే ఉందో అంతవరకు ఉన్న ప్రజలందరూ కూడా మనను బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. చప్పటి స్తోత్రం చెప్తారు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాలి, మనం దీవించబడాలి, దరిద్రులుగా ఉండకూడదు, దీవించబడాలి, అన్ని విషయాలలో దీవించబడాలి. నీవు పాడి పంటల విషయంలో, ఉద్యోగ రీతిగా పనిచేసే విషయంలో, వ్యాపార విషయంలో, అన్ని కోణాలలో యాకోబు వంశావళులు ప్రతి ఒక్కరూ దీవించబడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరూ దీవించబడాలి. హల్లెలూయా. ఏ కొదువు లేకుండా మనం ఆహార పదార్థాలు, మన యొక్క వస్త్రధారణ, అన్ని కోణాలలో
మనం దీవించబడాలి, ఏది లోటు లేకుండా చూసుకోవాలి. అలా దీవించబడ్డప్పుడు భూదిగంత నివాసులందరూ ఆయన యందు అనగా యెహోవా యందు దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. అంతే. అమ్మో, వీళ్ళు దీవించబడ్డారు, వీళ్ళ దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు, వీళ్ళ దేవుడు వీళ్ళని మహిమపరిచాడు, ఏది కొదువు లేకుండా వీళ్ళకి సమృద్ధిగా ఇచ్చాడని అందరూ మనం చూసి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి వారు కూడా ప్రభుని నమ్ముకుంటారు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం దీవించబడడానికి ఎక్కువగా ప్రభుతో సహవాసం చేయాలి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాడు. దీవించటం అంటే డెవలపింగ్, నీవు అభివృద్ధి పొందటం, దరిద్రత నుంచి విడుదల పొందటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. మీరెవరు కూడా దరిద్రులు కాదు, మీరెప్పుడు దీవించబడాలి, ఏ కొదువ ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తున్నటువంటి మాట, నీ దీవెన చూసి భూదిగంత నివాసులందరూ కూడా యెహోవా యందు దేవుని యందు వాళ్ళు భయభక్తులు నిలిపోయి ఉంటారు. నిన్ను చూసిన వారు త్రాగుబోతులు కూడా మార్చబడిపోతారు. నిన్ను చూసిన వాళ్ళు, నీ దీవెన చూసిన వాళ్ళు అనేక మంది దరిద్రులు దేవుని దగ్గర కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఓ సహోదరుడు ఇట్టగే చాలా దీన దరిద్రుడు, కాలువ గట్టు మీద చిన్న గుడి చేసుకునేవాడు. అయితే ఆయన ఒకరోజు తన దరిద్రాన్ని బట్టి ప్రార్థనా మందిరానికి ఓ రోజు ఒక సహోదరుడు ద్వారా మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరంలో కూర్చున్నాడు. అందరూ పాటలు పాడుతున్నారు, ఆనందించేవాళ్ళు గంతులేసి దేవుని స్తుతిస్తున్నారు. పాస్టర్ గారు కూడా మంచి వాక్యం చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ డబ్బు కన్నా, వెండి బంగారం కన్నా మందిరంలో కూర్చున్నటువంటి ఆ కాసేపు చాలా సంతోషంగా అనిపించిందట. ఆ తర్వాత ఇక ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళడం, ఆయన ప్రార్థనలో ఉండడం, దేవుని సేవకుడు చెప్పిన వాక్యాలు వినడం, ఆయనకు వచ్చిన చిన్న రాబడిలోనే చిన్న కానుకిచ్చి దేవుడిని ఘనపరచడం జరుగుతూ ఉన్న సమయంలో ఆయనకున్న 4 లక్షల అప్పు ఇంచుమించు కొన్ని సంవత్సరాలుగా తన అప్పు తీర్చుకోలేని పరిస్థితుల్లో, పిల్లలకి సరిగ్గా ఆహారం పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి ఆయన స్థితిని దేవుడు అద్భుత రీతిగా ఆయనను మార్చినట్లు తెలియపరిచాడు. సాక్ష్యం. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఆయన ప్రార్థనకు వచ్చేటప్పుడు వాళ్ళ మనుషులు కూడా, స్నేహితులు కానీ బంధువులు కానీ, మళ్ళీ ఇటు దారి పట్టావా అని చెప్పి దూషించారు. దూషించినప్పుడు కూడా ఆయన దేవుడిని వదిలిపెట్టలేదు. తన నమ్మకం ఏంటంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది, అదే చాలు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ ప్రభువుని గుర్తెరిగాడు. ఆయన రక్తం చేత కడగబడ్డాడు, బాప్తిస్మం పొందాడు. తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఆయన స్థితిగతులన్నీ మార్చి, ఇల్లు కానీ, ఆయన వెహికల్స్ కానీ, ఆయన వస్త్రధారణ కానీ, ఆయన పిల్లలు తినే ఆహారం కానీ అన్నీ మార్పు చెందిపోయాయి. ఆయన్ని చిన్న చూపు చూసినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఆయన్ని బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రావటం జరిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎందుకు వచ్చారు అనంటే, వీడొకప్పుడు దరిద్రుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అందుకని వీడు ఆశీర్వదించబడ్డాడు. ఇలా ఆశీర్వదించబడ్డానికి గల ఏకైక కారణం, వాడు నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు అనువాడు. చప్పలగొట్టండి. ఆమేన్. వాడు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాడు బాప్తిస్మం పొందితే దూషించాం, అవమానపరిచాం, వ్యంగ్యంగా మాట్లాడాం. కానీ వాడు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా కరెక్ట్గా దేవుడితో ఉన్నాడు. మన దగ్గర లేని సంతోషం వాడికి ఆ మందిరంలో దొరికింది.
కాబట్టి ఆ దేవుడే వీడిని ఆశీర్వదించాడని వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకొని ఇంచుమించు 13 బాప్తిస్మం పొందారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రియమైన సహోదరులారా, మన ఆశీర్వాదాన్ని ఇతరులు చూడాలి, దరిద్రం చూడకూడదు. మనం కూడా మాకు అంతంత మాత్రమే అని చెప్పకూడదు. మనం కూడా దేవుడి బిడ్డలు. ఏమయ్యా బాగున్నావా, మరి ఏంది ఏమన్నా పర్వాలేదా అని అంటే, ఏముంది అప్పులు అట్లాగే ఉండయి, అట్లానే ఉంది, నా పరిస్థితి అట్లాగే ఉంది అని అంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నందుకు ఏ మార్పు లేకుండా పోయిందా? నువ్వు నమ్ముకోకమును పట్లనే ఉన్నావు, నమ్మిన తర్వాత అలాగే ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు మార్పు చెందాలి. అలా మార్పు చెందాలి. నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడకపోతే నువ్వు ప్రభు దగ్గరికి రావటం అనవసరం. నువ్వు దీవించబడకుండా ఉండడానికి ఏదో కొన్ని కారణాలు అడ్డుపడుతూ ఉన్నాయి. నువ్వు దీవించబడితే అనేక మంది బూదిగంత నివాసులు దేవుని యందు భయభక్తులు నిలుపుతారు. అమ్మో దేవుడు గొప్పవాడు, స్తోత్రం కలుగునుగాక. దేవుడు గొప్పవాడు, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు, హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తారు. భయభక్తులు కలిగి ఉంటారు. వారు కూడా ప్రభుని నమ్ముకుంటారు. నీవు ప్రార్థనకు వచ్చిన తర్వాత దీవించబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు. ఎందుకు దీవించబడతావు అంటే ఆయనలో ఉన్న ఆశీర్వాదం నీ మీద ప్రకాశిస్తుంది. దేవుడు దరిద్రుడిని పెంటకుప్పల మీద నుంచి ఆయన పైకి లేవనెత్తే దేవుడు. దాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరులారా, అనారోగ్యంగా దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యవంతులుగా మార్చే దేవుడు ఆయన. అంతేగాని నిన్ను రోగిగా ఉంచి ఆయన కళ్ళతో చూసి సంతోషపడే దేవుడు కాదు ఆయన. నలుగురు చేత నిన్ను అనిపించి ఆయన సంతోషపడే దేవుడు కాదు ఆయన. నిన్ను వాళ్ళందరికీ, లోకానికి, నీ బంధువులకి, గ్రామానికి, నీ కుటుంబానికి నిన్ను దీవెనకరంగా మారుస్తే దేవుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే మీరు గమనించవచ్చు, రోగిగా ఉన్నటువంటి కుష్టు వ్యాధులు 10 మంది కుష్టులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మమ్మల్ని శుద్ధునిగా చేయయ్యా అని కోరుకుంటే ప్రభు వాళ్ళని శుద్ధులుగా మార్చాడు. ఏం చేశాడు ఆయన? వాళ్ళని స్వస్థత పరిచాడు కుష్టు వ్యాధి నుంచి. వాళ్ళల్లో ఒక కృతజ్ఞత హృదయం కలిగవారై ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను శుద్ధుడిగా మార్చబడ్డానయ్యా, కుష్టు నుంచి విడుదల పొందానయ్యా అని ప్రభుని ఘనపరిచాడు. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చిన ఈ కుష్టి వ్యాధుడు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరొక విషయం, పుట్టు గుడ్డోడు, కళ్ళు అసలు కనపడవు. ఆ గుడ్డివాడు యేసు ప్రభుని గుర్తించి, ఈ జనసంచారం ఏంటి శబ్దం అని ఒకరిని అడిగితే, అయ్యా యేసు ప్రభు బోధకుడు, ఆ మెస్సయ్య ఈ మార్గంలో వస్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్పారు. అంతలో వీళ్ళు లేచి, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను దాటిపోకయ్యా నువ్వు అని చెప్పి కేకలు పెట్టాడు. వెంటనే వాడిని పిలువమనగా పిలిచిన వెంటనే గుడ్డోడు వచ్చాడు. వచ్చి ఆ గుడ్డోడిని అడుగుతున్నాడు, నా వల్ల నీకేమవసరం అని అడిగితే, అయ్యా నాకు గుడ్డోడిని అయ్యా, పుట్టు గుడ్డోడిని, నా కంటి చూపిస్తే నేను చక్కగా నడుచుకుంటానయ్యా అని చెప్పి కోరుకున్నాడు. వెంటనే నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది, నీ విశ్వాసమే నీకు చూపునిస్తుంది అని యేసు ప్రభు చెప్పి ఆయన ముందుకు వెళ్తుండగా వాడు నాకు చూపు వచ్చిందని ఘనంగా దేవుణ్ణి ఘనపరిచాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, మరోసారి చెప్పాలి హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చిన గుడ్డివాడికి చూపునిచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన కుష్ఠవ్యాధివాడికి కుష్ఠవ్యాధి నుంచి విడుదల ఇచ్చాడు. అంటే ఈరోజు వీటిని బట్టి మనం ఆలోచిస్తే మందిరానికి వచ్చిన నీ స్థితి ఎలా ఉండాలి, ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి నీ స్థితిగతులు ఎలా ఉండాలి,
నువ్వు దరిద్రాలుగా దరిద్రమైన కుటుంబంగా ఉండాలన్నా, ఉన్నతమైన కుటుంబంగా ఉండాలన్నా, అప్పులతో నువ్వు నివసించాలన్నా, అప్పుల నుంచి విడుదల పొందాలన్నా, నువ్వు పాపంతో వచ్చావు, పాపం నుంచి విడుదల పొందావు, అయితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. అలాంటి ఆ మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు మనం నమ్మిన మహోన్నతుడైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నువ్వు గుర్తుంచుకోవాలి, ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధికి తీసుకొచ్చిన నిన్ను ఘనంగా చూడాలనుకున్నటువంటి ప్రభుకి నీవు ఆయన ఆలోచనల్ని, ఆయన తలంపుల్ని నువ్వు నెరవేర్చాలి. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క కోరిక ఏంటంటే ఆయన పిల్లలు ఒక ఉన్నతంగా జీవించాలి, దరిద్రులుగా ఉండకూడదు. పంటలు వేసినా పంటలు సమృద్ధిగా పండాలి. మరి పనినే ప్రారంభిస్తే ఆ పని దీవెనకరంగా మార్చబడాలి. ఇల్లు లేకపోతే మంచి ఇల్లు ఆయన బిడ్డలు కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మంచి స్థితిని చూసే దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రెక్కల చోటుకి, ఆయన రెక్కల క్రిందకి. ఎప్పుడైనా సరే, ఏ పని చేసినా సరే, నీవు నా ప్రభు నాకు తోడై ఉన్నాడని బలమైన విశ్వాసంతో ఆ పనిని నువ్వు ప్రారంభించాలి. అప్పుడే నీ తలంపులు ఆయన మహిమకరంగా మార్చి నడిపించే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు వాక్యం క్షుణ్ణంగా చెప్తా ఉంది, దేవుడు మిమ్మల్ని దీవించును, భూమిగంత నివాసులు ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడికి మాత్రమే ఆయన నిన్నొక్కడనే సీనియర్ అని, నిన్నొక్కడనే గొప్పదానివని, నీకు బైబిల్ బాగా చదవనొచ్చని, నువ్వు ఏదో బాగా పాటలు పాడవచ్చని, పాటలు పాడగలిగిన వ్యక్తివని ఆలోచించేది కాదు. నిన్ను ఆయన ఘనంగా దీవించే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరిని తక్కువగాను ఒకరిని ఎక్కువగాను ప్రేమించేవాడు కాదు ఆయన. అందరినీ ఒకే రీతిగా చూసే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నీ ఆశీర్వాదం ఎలా ఉంది, నీ దీవెనలు ఎలా ఉన్నాయి? ఇంచుమించు కొన్ని సంవత్సరాలుగా ప్రభుని నమ్ముకొని మరి ఈ రోజున నీ స్థితి ఎలా ఉంటుంది? 7 సంవత్సరాల నుంచి కొంతమంది ప్రభువుని నమ్ముకున్నా, ఆ 7 సంవత్సరాల నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళ స్థితిని మనం ఆలోచిస్తే వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు దేవుని ఉద్దేశం. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు దీవించబడాలి, భూదిగంత నివాసులంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అమ్మో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు గనుక వీళ్ళ దేవుడు గొప్పవాడని దేవుని స్తుతించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురు దేవుని యందు ఉంచినటువంటి బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, దాన్ని బట్టి రాజు కూడా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఈయనను తప్ప ఎవరిని ఆరాధించకూడదని రాజే సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సహోదరులారా, ఈ రోజున నీవు ఎలా నీ దీవెనలు అగపరుస్తున్నావు? నువ్వు దీవించబడ్డావా లేదా, నువ్వు ఆశీర్వదించబడ్డావా లేదా అన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. మరొక వాక్యం కూడా మనం చదువుకొని 68వ కీర్తన 3వ వాక్యం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందం పొందుదురుగాక. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీతిమంతులు సంతోషిస్తారు, నీతిమంతులు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తారు, వారు మహానందముతో సంతోషంగా పొందుకుంటూ దేవునిలో నివసిస్తారు. ఆమేన్. కన్నీళ్లతో ఉండరు,
దుఃఖంతో ఉండరు, బాధతో ఉండరు. ఎవరు వీళ్ళంటే నీతిమంతులు. ఎవరు? నీతిమంతులు. నీతిమంతులుగా ఎలా మార్చబడ్డాం అనంటే ప్రభు రక్తము చేత కడగబడి బాప్తిసం ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. చప్పట్లు కొట్టండి. ఆమేన్. కాబట్టి ఈ నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. ఎప్పుడు ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి సంతోషం, రెండవది ఉల్లాసం, మూడవది మహానందం. ఆమేన్. మన ముఖరూపాల్లో కనపడుతూ ఉండాలి. మనం నీతిమంతులమై ఉన్నాం కనుక మనకి సంతోషం, మహానందం, ఉల్లాసం మనకి ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఈ 3 ఏ ఒక్కటి తక్కువైనా కూడా ఇబ్బందే. ఈ 3గా నీ జీవితంలో ఉండాలి. ఒకటి ఉల్లాసం, రెండోది సంతోషం, మూడోది మహానందం. ఆమేన్. మహానందంతో ఎప్పుడు హృదయాలు కలవరపడకుండా సంతోషంగా ఉండాలి నీ జీవితం. ఎందుకనంటే యేసును నమ్మిన వాళ్ళ జీవితాలు ఇదిగో ఈ 3 విషయాలు సమృద్ధిగా పొందుకుంటారు. విచారాలకు దూరంగా ఉంటారు, కన్నీళ్లకు దూరంగా ఉంటారు. దేవుని బిడ్డలు కన్నీళ్లు పెట్టారంటే ఆ కన్నీళ్లు దేనికోసం అనంటే నశించిపోతున్న ప్రజల కోసమే తప్ప మరి వారి కుటుంబాల్లో ఉన్న సమస్యల గురించి ఎప్పుడు కన్నీళ్లు పెట్టకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలకి ఏ కొదువ ఉండదు. నశించిపోయే వాళ్ళంటే ఎవరు? దేవుణ్ణి ఎరగకుండా భయంకరమైనటువంటి త్రాగుబోతుగాను, తిట్టుబోతుగాను, అపవిత్రుడుగాను, మరి విగ్రహారాధికుడుగాను ఉండిపోయి శపించబడిన జీవితాన్ని జీవిస్తూ దేవుని రాజ్యానికి దూరమైపోతున్నటువంటి ఆ వ్యక్తిని గురించి మనకి దుఃఖం. ఎందుకనంటే వాడు చనిపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడు అని. ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను మనలను మార్చిన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనకి మహానందాన్ని, సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు సమృద్ధిగా. ఉల్లాసం, ఎప్పుడు ఉల్లాసంగా మరి ఎంతో హుషారుగా మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకనంటే మనం ఏదైనా కార్యం మీద వెళ్తున్నా నా దేవుడు నాకు జయం ఇస్తాడు అని ఒక ఉల్లాసం. ఒకవేళ వెళ్ళిన పని జరగకపోయినా అది అవుతుంది, నాకు దేవుడు నా పట్ల చేస్తాడు, టైమింగ్ ఉంది దానికి అని ఉల్లాసంగా ఉండిపోతూ ఉంటాం. ప్రతిదీ కూడా అది దేవుడి బిడ్డల లక్ష్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడి బిడ్డలు కన్నీళ్లు పెట్టారు అని అంటే ఒక నశించిపోతున్న ఆత్మ గురించే మనం కన్నీళ్లు పెట్టాలి. ఈరోజు నీ కుటుంబం దేవుని కుటుంబం, యాకోబు వంశం, ఇశ్రాయేలీయులు, మనం పరిశుద్ధులుగా మార్చబడినటువంటి నిజమైన ఇశ్రాయేలీయులు. స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. మనల్ని దేవుడు తన రక్తంతో నింపాడు. మన కళ్ళ నిండా ఆయన కృప సమృద్ధిగా కొమ్మలించాడు కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాక్యాలు, విషయాలు మనం గుర్తిస్తూ గమనిస్తూ ఈ రోజున మనం యాకోబు వంశవస్తులుగా మార్చబడ్డాం. ఈ రోజున మన దేవుడు మనకి మహానందాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని మన హృదయంలో ఆయన కుమ్మరించాడు. మేము అవన్నీ కలిగి ఉన్నాం అన్న వాళ్ళ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. అయితే ఈరోజు వాక్యం మనకు నేర్పుతున్నటువంటి చక్కని పాఠం 72వ కీర్తన 11వ వాక్యం. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా దేవునికి స్తోత్రం కలుగునుగాక.
రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. అతడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రాజులు సైతం కూడా ప్రభు ముందు నిలబడిపోవాలి. అధికారులు అందరూ, అన్ని జనులందరూ దేవుని స్తుతిస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. మనం ఒకప్పుడు అన్ని జనులు, మన దేశం అన్ని దేశం, విగ్రహాల దేశం. మనం క్రైస్తవులుగా ఆయన ప్రేమ మనలను మార్చింది. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చేయకూడదో ఆ విషయాలన్నీ దేవుడు మనలో ఉన్నటువంటి ఆ తత్వం అంతా తీసివేసి నిజమైన దేవుడుగా మనకు ఆయన ప్రత్యక్షతనిచ్చి ఆయన నమ్మే గుణగణాలు మనలో కలుగు చేసి ప్రభు ఈ రోజున మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. చపలగొట్టండి. ఆమేన్. నిజంగా మనం ఇంత త్వరగా ప్రభువుని నమ్ముకున్నాము అని అంటే అది కేవలం దేవుని కృపే. ఇంత త్వరగా ప్రభువుని అంగీకరించేమో అని అంటే అది కేవలం దేవుని కృప. మన పనులు మనం చేసుకోవచ్చు, మనం అపవిత్రమైన మార్గాల్లో వెళ్ళవచ్చు, కానీ దేవుడు మనకి ప్రత్యక్షమై ఇది తప్పయ్యా, ఇది కరెక్ట్ అయ్యా అని దేవుడు మనకి తెలియపరిచి, నాలో ఉన్న రక్షణ మీకు ఇస్తున్నానని ప్రభు మనకి తెలియపరిచి ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు కనుక రక్షణ ఆనందంతో సంతోషంతో మనం ఈరోజు జీవించగలుగుతూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పాటలు పాడుకుంటూ ఆనందంగా దేవుని ఘనపరుస్తూ ఉంటూ దేవుని మహిమపరుస్తూ ఈరోజు ప్రభువుని ఎరిగిన వారిగా ఉన్నాం. ఆయనను సేవిస్తున్నాం. స్తోత్రం. ప్రభువా నీలో జీవించుట కృపాబాహుల్యమే నాయడా, కృపాబాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట కృపాబాహుల్యమే నాయడా, కృపాబాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట కృపాబాహుల్యమే నాయడా, కృపాబాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోయుని నామస్మరణలో, సమసిపోయుని నామస్మరణలో సంతసముందే నామదిలో, సంతసముందే నామదిలో. ప్రభువా నీలో జీవించుట
పావనాత్మతో పరిపూర్ణమై పరిపూర్ణమై పాదపద్మము హత్తుకొనిదను పాదపద్మము హత్తుకొనిదను ప్రభువానిలో జీవించుతా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తుంది ఒక చక్కని వాక్యం. అదేంటంటే మన ఆశీర్వాదం ఇతరులు చూసి దేవుని యందు బూదిగంత నివాసులందరూ భయపడాలి, లోబడాలి, ప్రభుకి దేవుణ్ణి గణపరచాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది చిన్న ఇల్లు అయినా, అది పెద్ద ఇల్లు అయినా, అంటే ఒక పూరిల్లు అయినా, ఒక రేకుల షెడ్ అయినా సరే, మనం అనేది ఒక అప్పు లేకుండా ఉన్నతంగా మన జీవితాన్ని మనం జీవించాలి. మనం ఆశీర్వదించబడ్డ ఆశీర్వాదాన్ని చూసి అనేక మంది దేవునిలో నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ చెప్పే చక్కని మాటలన్నీ మనం గుర్తుంచుకోవాలి. రాజులు అతనికి నమస్కారం చేశారు, అన్ని జనులందరూ అతన్ని సేవిస్తారు. ఈరోజు మనం అన్ని జనులుగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమించి మనలో ఉన్నటువంటి సమస్తమైన ఆ విగ్రహారాధన, మూర్ఖత్వం, మనలో ఉన్నదంతా తొలగించి ఆయనను ఎరిగి బాప్తిస్మం పొంది ఆయన గణపరిచే ఆ గొప్ప కృప మనకు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగునుగాక. ఇది ఎరగక అనేక మంది నశించిపోతున్నారు. ఈ లోకంలో దానిలో ఉన్న ఆశల్లో పడిపోయి అనేక మంది నశించిపోతున్నారు. మరి పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందకుండా అనేక మంది మరి పతనవస్థకి గురవుతూ వస్తూ ఉన్నారు. అయితే మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని తప్పక మనం సమృద్ధిగా పొందుకోవాలి. మనం అన్యజనులు మనం ఆయన సేవించే భాగ్యం ప్రభు మనకిచ్చాడు. అన్యజనుల కొరకే ఆయన సమస్త మందిరాన్ని ఆయన సిద్ధపరిచాడు, ప్రార్థనా మందిరాన్ని. మనం ఆయనను ఆరాధించేదానికి, మరి ఆయన సేవించేదానికి ఆదివారమే కాదు, మనం ఇంట్లోనైనా సరే దేవుని సేవించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. మందిరాల్లో జరిగే ఆరాధనలకి మనం పాల్పొంది మందిరంలో దైవజనుడి నుంచి వస్తున్న ఆ వర్తమానాన్ని ఆలకించి ఆ ప్రకారం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తప్పక పొందుకుంటాం. ఆమేన్. మనం ఈరోజు ఈ వంతున ఇలాగే చనిపోయినా సరే మనం ప్రభు యొక్క పాదాల దగ్గర మనం ఆ కళ్ళు తెరుస్తాం. మనం స్తోత్రం కలుగునుగాక. ఈ నిరీక్షణ మనకి దేవుడు అనుగ్రహించాడు తన కృప ద్వారా. కాబట్టి సహోదరులారా, ఈరోజు గుర్తుంచుకోండి, అన్ని జనులు ఆయన మనలను కనికరించి, ప్రేమించి, పరిశుద్ధపరిచి ఆయన నూతనపరిచాడు. అందువల్ల మనం ఆయన సేవించే గుంపులో మనం కూడా ఉన్నాం. మనం చనిపోయినా కూడా ప్రభు పరలోక రాజ్యంలో సరదాగా తిరుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోవాలి, నీవంతా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణని వ్యర్థపుచ్చకుండా ఆ రక్షణని మీరు కలిగి దేవుని ఎదుట ధైర్యంగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మీ పవిత్రతని కాపాడుకోవాలి. ఆయన పిలుపు కొరకు మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అనేక మంది చనిపోతున్నారు.
దీర్ఘ రోగాలు వచ్చేస్తున్నాయి. ఏ రోగం ఎవరి దగ్గర ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు. ఎంతో జాగ్రత్తగా తాళాలు వేసుకుని ఇళ్ళల్లో ఉంటున్నా వచ్చేస్తున్నాయి. అంటే మనకు కూడా సంభవిస్తాయని కాదు, ఇలాంటి సంభవాల్లో ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. మరొక చిన్న విషయం చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 19వ వాక్యం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన జరిగించగల సమర్థుడు, శక్తిమంతుడు మన దేవుడు. ప్రియమైన సహోదరులారా, ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉంటుందంటే చాలా మాధుర్యంగాను, ఎంతో సున్నితంగాను, ఆయన వాయిస్ కానీ ఆయన యొక్క ముఖరూపాలు కానీ ఎంతో పరిశుద్ధంగా ఉంటాయి. ఆయన అన్నిటి మీద ఆకాశం తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరచుకొని ఉన్నాడు. స్తోత్రం. ఆమేన్. అయితే ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన ఆధిపత్యానికి, ఆయన యొక్క పాలన, రాజ్య పాలనకి ఎవడు కూడా అడ్డు పెట్టేవాడు లేడు. ఆయనే ఆది, ఆయనే అంతం, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన మాటకి శిరస్సు వంచాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. రాజులందరూ మెడ వంచాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ ఆయన కళ్ళ ముందుకు రావాలి. హల్లెలూయా. ఆయన పరిపాలన చేస్తాడు, చూస్తాడు. నువ్వెందుకు నమ్మలేదయా అని అడుగుతాడు. అని అడిగితే ఆయన ఏదో చెబుతాడు. నువ్వెందుకు నమ్మేవయ్యా అని అంటే, అయ్యా నువ్వు మహోన్నతుడు అని, నేను చేసే ఆ విగ్రహారాధన రాంగ్ అని తెలుసుకున్నానయ్యా, నీలో ఉన్న మహత్తుని నేను గుర్తుపట్టి నిన్ను అంగీకరించానయ్యా అంటే, ఓకే రైట్, ఇతనికి నా రాజ్యం ఇచ్చేయమని ప్రభు చెబుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నువ్వెందుకు నమ్మలేదయ్యా అని అంటే, అయ్యా నన్ను ఎవరు చెప్పినా కానీ నేను నమ్మలేకపోయానయ్యా, నా వల్ల కాలేదు అని అడిగితే అతన్ని దూతకు అప్పగిచ్చేస్తాడు. ఆ దూత తీసుకుని వెళ్ళి అతన్ని అగ్నిగుండంలో పడేస్తుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం కాదు, అది యుగాయుగములు. మళ్ళా ఇట్లాంటి రాజ్యం ఉండదు. ఇది సమాప్తమయ్యే రోజులు ఆసన్నమవుతున్నాయి. మనం చూస్తున్న ఈ భూమి, ఆకాశం చాప చుట్టబడ్డట్టు చుట్టబడి ఆయన అగ్నితో కాల్చివేస్తాడు. నూతన భూమిని, నూతన ఆకాశమును ఆయన సృష్టిస్తాడు. అందులో నీతిని, పరిశుద్ధతను ప్రభు ఉంచుతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గనుక ఇక్కడ మనం ఎన్ని సాకులని చెప్పవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సాకు చెప్పే వ్యవహారమే లేదు. ఆయన ముందు ఆయన చెప్తుండగా చక్కగా ఇక ఆలకించాల్సిందే. ఆయన తీర్పు అంత గొప్పది. ఆయన రాజ్య పరిపాలన, ఆయన ప్రతి దాని మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అన్నిటికంటే ఉన్నతమైన స్థలములో ఆయన సింహాసనాన్ని స్థాపించుకున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు మీరంతా కూడా ప్రభు యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే, మనం ఎరిగిన దేవుడు మనం ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మనం విడిచిపెట్టుకోకుండా ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని అనేకులకు అగపడేటట్లు మనం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనందరికీ ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనల్ని ఇప్పుడు దాకా పరిపాలించిన వాళ్ళు కూడా ప్రభు ముందుకు రావాల్సిందే. అందరూ రాజులు, అధికారులు అందరూ ప్రభు ముందుకు రావాలి. ఇలాగా
ఆయన కూర్చొని మాట్లాడతాడు. ఇక ఆయన తీర్చిన తీర్పే, అంతేగాని ఇంకెవరు ఆయనకు అడ్డు చెప్పే నాదుడు లేడు. అందుకని ఆయన ఎదుటికి వస్తే ఆయన మనలను ముద్దు పెట్టుకునేటట్టు ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేవునికి ఇష్టమైన బ్రతుకుని మనం బ్రతకాలి. ఆ ఇష్టమైన బ్రతుకేంటో దైవజనుల నుంచి వస్తుంటే ఈ మాటలు అవి మీరు అంగీకరించాలి. కనుక దేవునికి ఇష్టమైనది ఏంటో అది సేవకుడు తెలియపరుస్తాడు. దాన్ని మీరు అనుసరిస్తే నిశ్చయంగా దీవించబడతారు. ప్రభు మిమ్మల్ని హత్తుకుంటాడు, ప్రభు మిమ్మలను కౌగిలించుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గుర్తుంచుకోండి, నన్ను ఒక సహోదరుడు ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకున్నాడు. అది కలిసి రాలేదని అంటే మరి ఏదైనా రాంగ్ ఏమైనా ఉందా చూడండి పాస్టర్ గారు అని అంటే, ఏం లేదయ్యా, ఒకటి ఉంది రాంగు, ఆ ఒకటే తీసేసుకో, దేవుడు నీకు మంచిగా దీవిస్తాడని. ఏం లేదు, ఆయన ఒక గుమ్మడికాయను ఒక దిష్టి బొమ్మ ఒకటి పెట్టాడు ఇంటికి. అది కూడా పూరు గుడిసిగా పెట్టాడు. ఏదన్నా డాబాకి పెట్టాడని సరిపోనీలే అనుకోవచ్చు. దేనికి పెట్టాడు? పూరి గుడిసిగా పెట్టాడు. నువ్వు ఇది తీసేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడని. సరేలే అని చెప్పి అన్నాడు. మరి మొత్తం మీదట కొన్ని దినాల తర్వాత ఇంటికి పునాది వేసుకుంటున్నాను రమ్మన్నాడు. వెళ్ళి చూశాను. ఎలా సాధ్యం? ఆయనకి ఇంటికి డబ్బులు వచ్చినా కలుసుబాటుగా ఉండేవి కావు. అయితే ఇల్లు కట్టగలిగిన స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవుడు ఇచ్చాడన్నా అని. దేవుడు ఎలా ఇచ్చాడు అని అడిగితే, ఆ బొమ్మ, ఆ గుమ్మడికాయ ఇవన్నీ తీసేసిన తర్వాత తన వ్యాపారం కూడా దీవించబడినట్లు సాక్ష్యం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. ఎందుకంటే సేవకుడు చెప్తే నమ్మాలి, అంతేగాని ఎట్టబడితే అట్ట మన ఇష్టానుసారంగా నడుచుకోకూడదు. సేవకుడు చెప్పినప్పుడు దేవుడి నుండి అవి బయటకు వచ్చాయి. అమ్మో, దేవుని సేవకుడు చెప్పాడు, నేను అది చేయాలి అని నువ్వు ఎప్పుడైతే చేస్తావో, విశ్వసిస్తావో, అప్పుడు నీవు దీవించబడతావు. అలాగే మంచి ఇల్లు కట్టాడు, మనమే ఓపెన్ చేసాం, బ్రహ్మాండంగా అతను దీవించబడ్డాడు. ఇక అది మొదలుకొని ఇంకెప్పుడు కూడా ఆ బొమ్మ పెట్టలేదు, ఆ దిష్టి బొమ్మ పెట్టలేదు. ఆమేన్. అందుకని వాక్యం మనకి తేటగా తెలియపరుస్తూ ఉంది. సేవకుడు చెప్పింది మీరు వినకపోతే దేవుని ఎదుటి నిలబడ్డప్పుడు దేవుడు తీర్పు తీరిస్తే ఆ తీర్పుకి మీరు లోనైపోతారు. బైబిల్లో ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకొని ముగించుకుందాం. బైబిల్ తెచ్చిన వాళ్ళు తెరిచి చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. జకరియా 9వ అధ్యాయం 10వ వాక్యం. ఏంద్రాడు మంత్రాలు చదువుతున్నాడా, బైబిల్ చదువుతున్నాడా? ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజ్య సమాధాన సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు! భూదిగంతముల వరకు నిన్ను ఏలేటట్లుగా మార్చగలిగినటువంటి సమర్థుడు, నిన్ను ఏలేటట్లుగా చేయగలవాడు, నిన్ను ఉన్నతంగా మార్చగలిగిన వాడు, రాజుగా మార్చగలిగిన వాడు అని నమ్మిన వాళ్ళు చేతులెత్తి చప్పడగొట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈరోజు నిన్ను నీవు దేవుడికి అప్పగించుకోవాలి. దేవుని వాక్యం ఈరోజు తేటగా తెలియపరుస్తుంది. మరి భూదిగంతముల వరకు నిన్ను ఏలేటట్లుగా చేయగల సమర్థుడు దేవుడు.
ఎప్పుడు నిన్ను చిన్న చూపు చూడలేదు దేవుడు. నువ్వే నేనేపాటి వాడిని, నేనేపాటి దాన్ని అని అనుకుంటున్నావు. అది ఆ మాట, ఆ ఆలోచన దేవుడికి నచ్చలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఈ ఆదివారం మీరు దేవుని సన్నిధికి వచ్చారు. మీరు దేవుని చేత దీవించబడితే ఇతరులు కూడా దేవుని నమ్ముకుంటారు, భయపడతారు దేవునికి. నువ్వు దీవించబడకపోతే, ఆశీర్వదించబడకపోతే ఎవరు కూడా నీ ద్వారా రక్షించబడలేరు. నిన్ను దేవుడు రాజుగా, పరిణామంగా, ఉన్నతంగా మారుస్తాను అంటున్నాడు. నమ్మిన వాళ్ళు మోకరించి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళను మూసి ఒక క్షణం ప్రభు సన్నిధిని, ప్రభువా నన్ను పరిపాలించేవాడుగా, ఒక ఉన్నతంగా నన్ను చేయాలని నీవు ఆశపడ్డారు. నన్ను ఆశీర్వదిస్తే, నన్ను దీవిస్తే నా దీవెన చూసిన అన్యజనులు అనేక మందిని ఎందుకు భయపడతారయ్యా. నేనే దరిద్రంగా ఉంటే ఎవరు రక్షించబడలేరయ్యా. ఇదిగో నా ప్రాణాత్మ శరీరాలు నీ బలిపీఠంపై సమర్పిస్తున్నా. పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను దహించండి, నా అర్పణ అంగీకరించండి. నీ చేత దీవించబడాలయ్యా. ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిని నడుస్తూ దీవించబడకపోతే అనేక మంది నిన్ను దూషిస్తారయ్యా. నిన్ను నేను నమ్మాను, నిన్ను నేను కలిగి ఉన్నాను ప్రభువా, కానీ నేను దీవించబడలేదు. దీవించబడకపోవడం కారణం నాలో ఉన్న అవిశ్వాసం. ఈరోజు నన్ను ఉన్నతంగా చూసిన నీ చూపు, అలాగే నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నేను అనుజనుడి ప్రభువా, నన్ను నువ్వు ప్రేమించవయ్యా, నీ రక్తము చేత కడిగేవయ్యా, నన్ను పరిశుద్ధంగా మార్చేవయ్యా. నిన్ను సేవించే గుంపులో నన్ను ఉంచేవు ప్రభువా. నిన్ను ఎరిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం తండ్రి. అట్టి కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రమని దేవుని సన్నిధిలో చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థన చేయండి. ఓ గాడ్, రాజాతి రాజా నా యేసు రాజా, నన్ను పరిపాలించువాడా, స్తోత్రము. ఆమేన్. రాజాది రాజా నా యేసు రాజా, నన్ను పరిపాలించువాడా, నీకే
పర్వతాలు తొలగిన మెట్టలు పర్వతాలు తొలగిన మెట్టలు తత్తలు నాకు పాని వీడదని చెప్పిన నీకే స్తుతి స్తోత్రము. నాకు పాని వీడదని చెప్పిన నీకే స్తుతి స్తోత్రము. స్తుతి స్తోత్రము మహాగణుడా, గొప్పవాడ, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. మీ అపారమైన కృప గత వారమంతా కాపాడి నూతన వారంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. అయ్యా, మమ్మలను బోధిగంతముల నివాసులందరూ నిన్ను చూసి భయపడే విధంగా మమ్మలను దీవించినందుకు స్తోత్రాలు. అయా, మమ్మలను నలుదేశాల వ్యాపింపజేసి పరిపాలించు వారిగా, రాజులుగా మమ్మలను మీరు తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు.
ఈ సన్నిధికి వచ్చి తిరిగి వెళ్తున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నీ కాపుదల అనుగ్రహించండి. మళ్ళా తిరిగి ఆదివారం కలుసుకునేంత వరకు నీ కృపారెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకోమని, ప్రతి విషయంలో వీరికి కలిసి వచ్చేలా సహాయం ఇచ్చాడు. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రతి వారం ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మంచి దీవెనలు ఉంటాయి. ప్రభు రాకడికి